హలో 2 టౌన్ పోలీస్ స్టేషన్. మధురా యాడ జరిగింది బాబా? కానిస్టేబుల్ కర్పకాన్ని పంపిస్తే నడవదా? నేనే రావాలి. టీకే వస్తున్నా. కర్పకం మర్డర్ అయిందంటేనే పాపోదారి. యో, మనం వచ్చింది మర్డర్ కేసు గురించి. శవం కాక ఇంకేముంటుంది? ఎత్తండి శవాన్న. కాదయ్యా, ఆ కత్తి తీవయ్యా. కర్పకం ఈయన్ని నేను మర్డర్ చేయలేదే. అమ్మ తోడు మర్డర్ చేసినోడు సైలెంట్ గా కూర్చుంటే నువ్వెందుకు అలా కంగారు పడిపోతావు? తీవే కత్తి. హలో, లాయర్ పార్వతేశం గారు అబ్బాయిని మర్డర్ ఛార్జ్ మీద అరెస్ట్ చేశారా? ఆ 2 శవాల్ని ఎక్కడ తెచ్చావో చెప్పు. ఎవడైనా నీకు ఉద్యోగం ఇచ్చింది? అలా కొడితే మర్డర్ చేసినాడు ఒప్పుకుంటాడా? తీసేది కాలు చేయి. కొట్టాడు సార్, ఆడితో ఒప్పించు. పోలీస్ స్టేషన్ లో నీకేం పని? వాడు నా పార్ట్నర్ కొడుకుని, నా కాబోయే వాళ్ళని చంపాడు. అందులో 1 శవం దొరికింది. 2 శవాలు ఎక్కడ దాచాడో అనడానికి వచ్చాను. ఆ పని చట్టం చేస్తుంది. మిస్టర్ కృష్ణ, ఎందుకు అతను అలా టార్చర్ చేస్తున్నారు? టార్చరా? అవునులేండి, మీ మేనలుడు అయ్యేసరికి పాలు దగ్గర పసిపెట్లా కనిపిస్తున్నాడు మీకు. వాడు మర్డర్ చేశాడు తెలుసా? నేను చేయలేదండి, నేను చేయలేదు. ఇన్స్పెక్టర్, బిహేవ్ యువర్ సెల్ఫ్. నువ్వు అసలు పోలీసువేనా? కనిపించడంలా నా ఒంటి మీద కాకి బట్టలే ఉన్నాయి. కాకి బట్టలు వేయగానే పోలీస్ అవడయ్యా. C for politeness, O for obedience, L for loyalty, I for integrity, C for courage, E for efficiency. That is POLICE, police. ఈ కేసు నేను డీల్ చేస్తాను. మర్యాదగా నువ్వు బయటికి రా. అది డిఐజీ లెవెల్ మంది. ఝాన్సీ, సారీ అన్నయ్య, ఈ కేసు నా పరియు నుంచి తప్పించేశాడు. విజయ్ నా మేనలుడు కనుక ఈ కేసు నేను టేకప్ చేయకూడదని డిఐజీ నుంచి ఆర్డర్స్ తెప్పించాడు ఆ మస్తాన్రావు. నా కొడుకు మీద ఇంకొక దెబ్బ పడితే నేను కోర్టులో అవుతాను. ఏ కోర్టు? ఈ కేసు ఏ కోర్టుకి వెళ్ళిందో తెలుసా? అక్కడ మెజిస్ట్రేట్ ఎవరో తెలుసా? శ్రీహరి, నా చెల్లెలు మొగుడు. నీ చెల్లెలు మాజీ మొగుడు. అన్నా, నేను ఈ హత్యలు చేయలేదు. చంపింది ధనుంజయ్, ఈ మస్తాన్ రావే. నాన్న, నేను అమ్మ మీద ఒట్టేసి చెప్తాను నాన్న, నేను ఈ హత్యలు చేయలేదు. నాన్న, నా మాట నమ్ము నాన్న. నాన్న, నేను చెప్పేది నిజం నాన్న. నాన్న, నాన్న. న్యాయానికి కొడుకు, చట్టానికి అల్లుడు. వాడికే రక్షణ లేకపోతే ఈ ప్రజాస్వామ్యం ఎవరికి ఉపయోగపడుతుందన్నయ్య? నా కొడుకుని కాపాడుకుంటానమ్మా. నువ్వు సుప్రీం కోర్టుకి వెళ్ళని నీ కొడుకు నీకు దక్కడు. మస్తాన్ రావు, ఈ చేతులతో నా కొడుకు రాసిన ప్రేమ లేఖల్ని నేను తగలబెట్టి ఉండొచ్చు. లతను ప్రేమించొద్దని ఈ చేతులతో వాడిని మందలించి ఉండొచ్చు. కానీ న్యాయ గ్రంథాలను పట్టుకుని ఈ చేతులతో నా కొడుకు